నా సాక్ష్యాన్ని చాలాసార్లు మీకు చెప్పాను, మరో మాట జ్ఞాపకం చేస్తాను. ఏలూరులో సిఆర్డి కాలేజీలో డిగ్రీ చదువుకునే టైం అది, ఫస్ట్ ఇయర్. మేము ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద సాయంకాలం పూటలో చిన్న కంజరు కొట్టి పాటలు పాడి కరపత్రులు పంచి సువార్త చెప్తూ ఉండేవాళ్ళు. ఇదే పని పొద్దుకు ఏదో సెంటర్లో. సాయంత్రం ఇంటికి మామూలుగా రాకూడదు, నలుగురికి చెప్పే రావాలా, లెక్క అది. అడెవడు రాడు. ఒక రోజున ఉదయం 8-9 మధ్యలో తలుపు కొడితే, ఎందుకు నేను 3 రోజుల నుంచి ఫాస్టింగ్లో ఉన్నాను, ఎందుకో భారం ఇచ్చాడు దేవుడు. నా ఫీలింగ్ ఎలా ఉందంటే, 3 రోజులకు ఉపవాసంలో గదిలోంచి పెట్టాక ప్రార్థనలో ఉన్నాను కనుక ఏ కుంటోడో గుడ్డోడో ఎవడో కూడా వస్తాడు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, స్పాట్లో అద్భుతం జరిగిపోద్ది, ఇక ఆత్మల పంట స్టార్ట్ అయిపోద్ది. మంచి ఉద్యోగం తలుపులు తెరిస్తే ఎదురుకుండా పోలీస్ అని ఉన్నాడు. మొత్తం కరెంట్ పోయింది. అయిపోయి ఇదేంట్రా, ఏంటి సార్ అన్న, చెప్పండి నువ్వేనా అన్నాడు. ఆయన కూడా సీరియస్గానే, సార్ నేనే సార్. మొత్తం పోయింది, కరెంట్ పోయింది. ఇంకా నేనే సార్ అన్న. మా సీగారు రమ్మన్నారా అంట. నువ్వు చాలదా తండ్రి, మళ్ళీ సీగారి దగ్గర తీసుకెళ్తావా చేసిన. ఎందుకు సార్ అంటే, నాకేం తెలుసు, చెప్తారా మాకు అవన్నీ, తీసుకురమ్మన్నాడు. అంటే ఇక చూడు, ఉండు ఒక 5 నిమిషాలు ఉండని చెప్పేసి తయారయ్యి, ప్రభా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని వచ్చిన, నీ చిత్తం తండ్రి. మరి 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే నువ్వు ఆశ్చర్యతం అవుతున్నాను, కానీ పోలీసుడు పట్టిపోతారని తెలియదు నాకు. ఇంకా వెళ్తున్నంతసేపు నా మైండ్లో ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద చెప్పేస్తున్నాం కదా, నీ పర్మిషన్ దక్కలేదు, ఎదవేసాలు ఎత్తాం వెంటనే ఎంత పోజు కొడుతున్నామో అంటారేమో, ఇంకేమంటారో, నీ చిత్తం ప్రభా 2 తంతే తంతారేమో, మరి ప్రభా మరి దేవుని స్తోత్రం అని అలాగనుకొని తిరగలిన తర్వాత ఆ సీగారి ఇంటికి వెళ్తాకి 2-3 చెకింగ్లు అక్కడ ఆపి చూసాడు. సరే తీసుకెళ్ళి గొమ్మల్లో నుంచున్నాను, బైబిల్ పెట్టుకుని చేతులు కట్టుకుని జాగ్రత్తగా నుంచుని ఉంటే లోపల రమ్మన్నారు. అయ్యి బాబాయ్, ఇంకైతే రేవు గ్యారెంటీ లోపలికి ఎక్కేస్తున్నారంట అని స్తోత్రం స్తోత్రం లోపలికి వెళ్ళాం. అలా తగ్గట్టే ఆయన చూడు భయంతో చచ్చిపోతున్నాడు. చెయ్యొత్తు మనిషి ఎర్ర టీషర్ట్ వేసుకొని ఉన్నాడు. ఆయన చూసేపటి సగం పేరపోయింది. ఇంకా చేతి నమస్కారం సార్ అన్నాను. నువ్వేనా చెప్పని అంట. సార్ నేను ఇంకా అయిపోయింది, చివరికి 6 మాటలు అయిపోయినాయి, 7 మాటే మిగిలింది. ఇంకా ఆ మూమెంట్లో ఏమి లేదయా, సువార్తలు అందరికి ప్రార్థనలు చేస్తున్నామంటే కదా, అమ్మాయికి జ్వరం తగులుతున్నా లెగుతలేదు, ప్రార్థన చేస్తామని క్యాగేసాను అన్నాడు. ఏ రక్తమే ఎక్కలేని బలం వచ్చేసిందంతే. చేస్తాను సార్ అన్నాడు. లోపల రాని తీసుకెళ్ళాడు. మంచంలో పిల్ల కనపడతలే, కేవలం 15 రోజులైంది జ్వరం వచ్చి. అసలు తిండి నీరు లేదు, మనిషి మంచంలో కనపడంత బక్క చిక్కిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అన్ని టెస్టులు చేస్తుంటే ఏమి లేదు కదా, అన్ని రిపోర్ట్లు నార్మల్ వస్తాయి, పట్టుకెళ్ళిపోండి అంటున్నారంట వాళ్ళు. మరి ఏమి లేకపోతే ఎందుకు తింటలేదు, ఎందుకు ఒళ్ళు కాలిపోతుంది, ఎందుకు ఇలాగ మనిషి చిక్కిపోతుంది, అసలు ఏం తెములుతలేదు. వెంటనే మోకరించేసి మంచం దగ్గర తలమి చెయ్యేసి ఓ భారంతో కన్నీళ్ళు, మనకు ఫస్ట్ నుంచి వచ్చిన విద్య ఒకటే కదా, కన్నీరు కాచి ప్రార్థన చేసి ఆమె అనేసరికి 15 రోజుల తర్వాత లేచి కూర్చొని నన్ను నీ ఎవడు కొత్తగా వచ్చాడు గదిలోకి, నేను పట్టించుకోవట్లా, అమ్మ నాకు అన్నం పెట్టా అంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ అన్నం వేసి పెరుగేసి కలిపేసి ఏడిచేస్తుంది. ఆ పిల్లకి అన్నం పెట్టేస్తుంటే ఆ పిల్ల ఇక సొమసిలిపోయినట్టు తినేస్తుంది. ఇంత చెయ్యొత్తు మనిషి ఒక పక్కన నిలబడి ఇంత గంభీరంగా కన్నీరు కారుస్తున్నాడు. ఎంత పెద్ద మనిషి అయినా తండ్రి ప్రేమ ఉంటుంది కదా. నీకు వీళ్ళందరూ ఏడిచేస్తున్నారు పిల్లలు మెల్లిగా చూసి మెల్లిగా బయటకు వచ్చేసాను. మీరు నమ్మండి, దేవుని సన్నిధిలో చెప్తున్నాను. బయటకు వచ్చేస్తే బాబు ఉండు అన్నాడు. మళ్ళీ లోపలికి వచ్చాను. ఆయన మొక్కలించి నా కోసం చేయి ప్రార్థన. గత అసలు ఆడిపోతున్నాను అనమాట. అది సొత్తగా మేమే చేసింది. నాకు ప్రార్థన చేశాను. బయటకు వచ్చేసి సైకిల్ తీసుకొని వెళ్తుంటే కానిస్టేబుల్ కాసి జీప్లో తీసుకెళ్ళి వదిలిపెట్టు అన్నాడు. నా సైకిల్ ఉంది సార్ అంటే, సార్ చెప్పాడు కూర్చో ఎదరా. ఇప్పుడంటే మంచి మంచి చిన్న వరకు అప్పుడు అందరికీ జీప్లో కదా సీగర్ల దాకా. సీగర్ కూర్చున్న చోట కూర్చొని రోడ్డు పెట్టుకొని కూర్చుంటే నా సైకిల్ కానిస్టేబుల్ వేసుకొస్తుంటే అసలు ఫీలింగ్ ఎలాగుందనుకున్నావు అసలు. అప్పటికి ఇంకా విమానం ఎక్కలేదు కానీ ఎక్కేసినట్టు ఉందో అసలు. నా బతుకు ఎంత, నా చదువు ఎంత, నా వయసు ఎంత, నా అర్హత ఎంత, నా ప్రార్థన జీవితం ఎంత తలుచుకుంటే చాలా దుఃఖం వస్తుంది. అదే పోలీస్ జీప్లో జనకాలం దిగితే ట్రీట్మెంట్ వేరు ఉంటుంది. పోలీస్ జీప్ మా రూమ్ ముందు అయితే సీఏ సీట్లోంచి నేను దిగుతుంటే అందరూ ఆ కానిస్టేబుల్ సైకిల్ ఇక్కడ స్టాండ్ చేసి నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటే 17-18 సంవత్సరాలు కదా, నువ్వు మీసాల యవ్వనం కదా,
అందరు వీధిలో సీఏ గారి జీపులు, సీఏ గారి చోట్లు దిగాడు, వీడు కానిస్టేబుల్ నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్నారు. వీడితో మనం జాగ్రత్తగా ఉండాలని ఫీలింగ్ వచ్చేసింది అందరికీ. వాస్తవం కాదా? ఆ గడియ వరకు అల్పమైనవని, కానీ ఆ దినం నుంచి యూదా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రం అల్పమైన వాడివి కాదా. 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఉంటేనే ఇంత ఆశీర్వాదం ఉంటుందా, ఇంత ఘనత అవుతుందా? ఉపవాసం పట్ల పిచ్చి వచ్చేసింది. ఇంక నేను ఉపవాసం ఎప్పుడైనా ఉంటే ఎందుకు ఇవాళ ఫాస్టింగ్ అని అడిగితే వాళ్ళు ఖాళీగా ఉన్నాను కాబట్టి ఫాస్టింగ్ అనే ఉంది. ఎవడరా బాబు వీడు బెల్ల దొరికాడు మా పేరానికి అనేవాళ్ళు. ఇవాళ ఏం పని లేదు కాబట్టి ఎందుకు తినాలా, ఇవాళ ఖాళీగా ఉంది కాబట్టి ఫాస్టింగ్, అంతేకా. సంవత్సరానికి 200 రోజులను ఉపవాసం ప్రార్థన చేసి అభ్యాసం వచ్చేసింది. 365 రోజులకి కనీసం 10 సంవత్సరాలు నాన్ స్టాప్గా సంవత్సరానికి 200 డేస్ ఫాస్టింగ్స్ ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఒక దేవుని సన్నిధిలో గడిపితే వచ్చే ఆశీర్వాదం, ఆ రుచి అర్థమైతే ఇక వదలబుద్ది అవ్వదు. తిని జన్మ ధన్యమైపోయింది అనుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. తినకుండా ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చి కన్నీటిని అన్నపానములుగా భావించి ఆనందపడిపోయే వాళ్ళు కూడా భూమి మీద ఉన్నారు. నువ్వే గుంపు నువ్వు తేల్చుకున్న సంబంధం లేదు, కానీ యేసు నీలో నుంచి లోకానికి కనపడే వరకే నువ్వు అల్పమైన వ్యక్తివి. నువ్వు చదువుకునే బిడ్డవైనా, ఉద్యోగం చేసే స్త్రీ పురుషులు ఎవరివైనా సరే, నీలో నుంచి దేవుని సన్నిధి, దేవుని కృప, దేవుని అభిషేకం, దేవుని ప్రభావం ఎదుటివాడికి పరిచయం అయ్యి వాడిని తాకటం స్టార్ట్ చేసిందంటే నీవెంత మాత్రం అల్పమైన వ్యక్తివి కా అంతే.